నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు విమర్శలు సంధించారు. తనదైన శైలిలో చురుకలంటించారు. కాంగ్రెస్ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తిరోగమిస్తోందంటూ మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల మళ్లీ ఫ్యూడల్ భావాలు తలెత్తుతున్నాయని ఆరోపించారాయన. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ పైన నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. అనంతరం దాదాపుగా 8 నెలల తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ జలవనరులు, వ్యవసాయం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సహా పలు అంశాల గురించి ప్రస్తావించారు. విస్తృత స్థాయి సమావేశంలో చర్చకొచ్చిన విషయాలపై వివరించారు. ఉమ్మడి ఏపీలో మహబూబ్ నగర్ జిల్లా తీవ్ర వివక్షకు గురైందని, ప్రత్యేక రాష్ట్రంలోనూ ఇదే కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో 308 కిలోమీటర్ల మేర కృష్ణానది పారుతుందని, గత ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం 174 టీఎంసీలు ఈ జిల్లాకు రావాల్సి ఉన్నప్పటికీ అలా జరగట్లేదని అన్నారు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్ నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. కేసీఆర్ విమర్శలపై ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్లకు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు. 2 ఏళ్ల తరువాత కేసీఆర్ కలుగులో నుంచి బయటకొచ్చారని, ఓటమితో ఆయన మారతారని ఆశించినా అలాంటిదేమీ లేదన్నారు. మళ్లీ అబద్ధాలే చెప్తూ తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ సీఎం అయిన తరువాతే జలదోపిడీ జరిగిందని, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కృష్ణా జలాలపై అసెంబ్లీలో వివరిస్తానని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% చాలని కేసీఆర్ గతంలో సంతకం పెట్టిన విషయాన్ని ఉత్తమ్ గుర్తు చేశారు. కడుపు నిండా విషం పెట్టుకున్న కేటీఆర్ హరీష్ రావుకు గురువు కేసీఆర్ అని, ఈ ముగ్గురు కలిసి కవితను బయటపడేశారని విమర్శించారు. ఉన్న ఒక్క చెల్లికి చీర సారే పెట్టలేక బయటకు పంపారని, వాళ్లు తెలంగాణ సమాజాన్ని ఏం బాగు చేస్తారని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా కొడుకు, అల్లుడే చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. యూరియా పంపిణీలో టెక్నాలజీని వినియోగించడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదని, మరి కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. దీనికోసం యాప్ పెడితే నష్టమేంటని నిలదీశారు. కృష్ణా బేసిన్ దెబ్బతినడానికి, రైతులు నష్టపోవడానికి కారణం కేసీఆర్, ఆయన కుటుంబ పాలనేనని చెప్పారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కృష్ణా బేసిన్లో కేసీఆర్ చేసింది దగా, మోసమంటూ మండిపడ్డారు.